నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయనకి ఏదైతే సినిమా రంగం వైపు ఓ పక్క రాజకీయ రంగం వైపు గురించి మాట్లాడుకుంటే ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా క్రిటికల్ ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా రంగం వైపు ఎప్పటి నుంచో ఉన్నారు. సినిమా రంగంలో ఉండి కూడా రాజకీయ రంగం మీద ఎంతో ఆసక్తి చూపుతూ ప్రజల కోసం పోరాడుతూ ప్రజలకి సేవ చేయాలనే ఒక ఆయన భావం ఏదైతే ఉందో అటు సినిమాలు చేస్తూ కూడా రాజకీయం మీద కూడా దృష్టి సారించినటువంటి వ్యక్తి అని కూడా మనం చెప్పవచ్చు. మనందరికీ తెలిసిందే. ఆయన 2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఎన్నో సినిమాలు వచ్చాయని కానీ కొంత తక్కువ శాతం వచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా రంగం మీద కంటే కూడా ఆయనకి రాజకీయ రంగం మీద ఎక్కువ దృష్టి, అదేవిధంగా ఎక్కువ మక్కువ, ఇష్టము, ప్రేమ అని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆయన చాలా సందర్భాల్లో చాలా ఓపెన్గా కూడా మాట్లాడారు. ఏదైతే నాకు సినిమా రంగం మీద పెద్దగా ఆసక్తి లేదు, నేనేదో బలవంతం మీద సినిమా రంగంలోకి వచ్చానే తప్ప నాకు పూర్తి మక్కువ, పూర్తి ప్రేమ, ఇష్టం ప్రజల్లో తిరగాలి, అదేవిధంగా ప్రజలకి సేవ చేయాలనే ఒక భావం అయితే నాలో ఉంది. రాజకీయ రంగం వైపే ఎక్కువ నా దృష్టి కూడా సారిస్తూ ఉంటాను, ఎక్కువ రాజకీయ రంగంలో తిరగడమే నాకు చాలా ఇష్టం అంటూ కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పుకురావడం అయితే జరిగింది. ఇక ఎన్నికల ముందు ఓవైపు సినిమా షూటింగ్లు, మరోవైపు రాజకీయాల్లో రెండు పడవల ప్రయాణం కూడా ఆయన చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏదైతే సినిమాకి సంబంధించి సినిమా షూటింగ్లు కూడా కొన్ని డేట్స్కి సంబంధించి ఆయన ఒప్పుకోవడం జరిగిందో వాటికి కూడా నేను టైం కేటాయించలేకపోతున్నాను, నేను పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతున్నాను అంటూ కూడా ఇక ఆయన చెప్పడం జరిగింది. ఆయన పూర్తి బాధ్యత ఇప్పుడు ఎక్కువ సినిమా రంగం వైపు కన్నా కూడా ఎక్కువ బాధ్యతలు రాజకీయ రంగం వైపే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక అదే విధంగా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏ విధంగా ఆయన కొనసాగిస్తున్నారు, ఆయన రాజకీయ జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రజలతో ఎంతవరకు టైం కేటాయిస్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాము. ప్రతిరోజు వార్తలు కావచ్చు, రోజువారీ వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఎంత బిజీ షెడ్యూల్స్ వద్ద ఉంటున్నారని. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే హరిహర వీరమల్లు అనే సినిమా కూడా ఇప్పుడు మనకి మేలో అయితే రాబోతోంది. అటు రాజకీయంలో డే మొత్తం కేటాయిస్తూ కూడా ఆయన అసలు నిద్ర లేకుండా కూడా ఒక పక్క సినిమాకి కేటాయిస్తూ ఎంతో కష్టపడుతున్నారని చెప్పొచ్చు. ఇక మనందరికీ తెలిసిందే రాజకీయ రంగంలోకి దీంట్లో మొన్న ఆయన గెలవక ముందు కూడా ఓ పక్క రాజకీయం వైపు కష్టపడుతూనే మరో పక్క సినిమాల్లో కష్టపడుతున్నటువంటి డబ్బులు ఏవైతే వస్తాయో అవి కూడా ప్రజలకి కేటాయించడము, ప్రజల కోసం ప్రతి రూపాయి కూడా ప్రజల కోసం ఆయన కేటాయించడం అనేది మనం చూసాము. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక ఆయన జీవితం చూసుకుంటే రెండు వైపులా ఎంతో బిజీగా నడుస్తోందని చెప్పొచ్చు. కానీ చాలా ప్రేమతో కూడా ఆయన ఇదంతా కూడా చేస్తున్నారని మనకంతా అర్థమవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఆయన గురించి మాట్లాడడానికి, ఆయన గురించి చెప్పుకోవాలన్నా, ఆయన జీవితం గురించి మనము ఒక్కసారి ప్రస్తావించాలన్నా కూడా చాలా 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 చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సినిమా రంగం వైపు ఒక పక్క, రాజకీయ రంగం వైపు మరో పక్క ఆయన జీవితం అనేది అలా కొనసాగుతుంది. ఇక ప్రజల వద్దకే ఆయన పాలన అంటూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక అక్కడ కూడా ఒక్కొక్కటిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతవరకు తీర్చిదిద్దే దిశలో కూడా ఇక వాళ్ళ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన సినిమా రంగం వైపు అయితే ఎక్కువ దృష్టి సారించట్లేదని చెప్పాలి. కానీ ఆయన ఒప్పుకున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మరికొన్నిటికి డేట్స్ నేను కేటాయించలేకపోతున్నానంటూ కూడా చెప్పారు. మరొకటి హరిహర వీరమల్లు అనే సినిమా గురించి కూడా చాలా కష్టపడ్డారు. ఇక అది కూడా మనకి ఇప్పుడు మేలో అయితే రాబోతోంది. ఇక దానికోసం పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తికరంగా కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు కూడా ఏర్పడ్డాయని చెప్పొచ్చు. ఇక ఇది మనం ప్రస్తావిస్తే ఓ పక్క రాజకీయ రంగం, ఆయన జీవితం గురించి మనం చూస్తూనే ఉన్నాము. ఇక సినిమా రంగం ఏ విధంగా ఉంటుందని కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్స్ అని చెప్పొచ్చు. ఇక మరోవైపు ఇక నిర్మాతల్లో ఒకరైనటువంటి నాగవంశి గారు ముఖ్యంగా ఆయన గురించి కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేస్తారు. ఏదైతే మ్యాడ్ స్క్వేర్ అనేది కూడా ఇప్పుడు మనకి మార్చి 29
కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సో ఆ ఇంటర్వ్యూలో హీరో సంగీత్ శోభన్ అడిగినటువంటి ప్రశ్నకి నాగవంశి గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే ఆయన గురించి చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని సినిమా రంగంలో కంటే కూడా రాజకీయ రంగంలోనే ఉండాలని ఎక్కువగా మనం కోరుకోవాలి, సినిమా రంగం వైపు తీసుకురావాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దేశానికి ఏం చేస్తారు, ఎంతవరకు చేస్తారనేది, ఇంకా ఎంతలా చేయాలనేది కూడా కోరుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయనని సినిమాలోకి తీసుకొద్దాము, సినిమా రంగం వైపు అన్నట్టు కూడా ఎప్పుడు ఆలోచించకూడదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు. అంతకు మించిన స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకోవాలి తప్ప సినిమా రంగం వైపు తీసుకురావాలని ఎప్పుడు కూడా అనుకోకూడదంటూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే చేయడం జరిగింది. ఇక ఆయన గురించి ఇలా ప్రస్తావించుకొచ్చారు ఆయన. ఇక పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసినట్టుగానే ఎంత కష్టపడతారు, ఎంత చురుగ్గా వేగవంతంగా రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరింత ఇలానే అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన ఇంకా దోహదపడాలని కూడా అందరూ కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు అంటే ప్రజల యొక్క నమ్మకాన్ని కూడా ఆయన ఎప్పుడు వమ్ము చేయకుండా ముందుకు వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.